జై స్వరాజ్ మిత్రులారా, బీసీ రిజర్వేషన్లు 42% అమలు కావాలని, దేశవ్యాప్తంగా కులగణన జరగాలని ఈ డిమాండ్లతో తెలంగాణ ముద్దుబిడ్డ బత్తుల సిద్ధేశ్వర్ గారు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ రోజు 16వ రోజు. ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ దేశ ప్రజల తరపున సంవత్సరాలుగా 75 ఏళ్ల పైగా ఈ దేశంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతుల మేలు కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష ఢిల్లీలో చేస్తున్నారు. బత్తుల సిద్ధేశ్వర్ గారు చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకి జై స్వరాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. మిత్రులారా, ప్రజలారా, 75 ఏళ్ళకు పైబడి స్వాతంత్రం సాధించుకున్నాం. ఈ దేశంలో కొన్ని వర్గాలకి లేదా కొన్ని కులాల ప్రతినిధులకు అధికారం చేతిలో ఉంటే, కొన్ని కులాలకు రాజ్యాంగ రక్షణ ఉన్నది. మెజారిటీ కులాలైన బీసీ కులాలు 50 నుంచి 60-70% వరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఈ కులాలు 75 ఏళ్లుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేక రకాలుగా వెనకబడి కుటుంబాలని, జీవితాలని కోల్పోతూ సంక్షేమ జీవితం లేకుండా అనేక కష్టాలు పడుతున్నారు. సంపద ఉత్పత్తిలో అధిక భాగం వారిదే, దేశ భూభాగంలో అధిక భాగం వారిదే. కానీ భూమి లేదు, సంపద లేదు, అధికారం లేదు. 75 ఏళ్ళుగా వారు పడుతున్నటువంటి బాధలు అంతా ఇంత కాదు. వాస్తవానికి భారత రాజ్యాంగ రచన సమయంలోనే ఈ వర్గాలకు కూడా సంపదపై హక్కు లేదా రిజర్వేషన్ల కల్పన జరిగి ఉండాల్సింది. కారణాలు ఏమైనా ఇప్పటిదాకా ఆ వర్గాలకి రిజర్వేషన్లు అనేవి, సంపద అనేది అందరి నిరాక్షగా మారిపోయింది. రాజ్యాధికారం అనేది ఇక సుదూర స్వప్నంగా ఉన్నది. ఫలితంగా సమాజం వల్ల కల్లోలంగా ఉంది, అశాంతిగా ఉంది. సంపద కులాలైన రాజ్యాంగ రిజర్వేషన్లు పొందుతున్న కులాలైన ఆలోచించాల్సిన సందర్భం ఇది. సమాజంలో ఏ వర్గము అశాంతిగా ఉన్నా అది సమాజానికే వెనుముప్పుగా మారుతుంది. కాబట్టి ఇప్పటికైనా భారత పార్లమెంటులో చట్టం చేసి బీసీ రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇక్కడ సిద్ధేశ్వర్ గారు చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఇది తన కోసము, ఈ రాష్ట్ర ప్రజల కోసము కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాల కోసం తన జీవితాన్ని, తన ప్రాణాన్ని పణంగా పెట్టి 16వ రోజు నిద్రాహారాలనే పక్కన పెట్టి నీరు ఆహారం తీసుకోకుండా ఢిల్లీలో ఒక్కడే ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ అతనికి మద్దతు తెలిపి, తన పోరాటానికి మద్దతు తెలిపి అండగా నిలబడాలని జై స్వరాజ్ పార్టీ కోరుతుంది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జై స్వరాజ్ పార్టీ ఒకటే సూచన చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తూ మీరు చేసినటువంటి తీర్మానం, అదేవిధంగా చట్టము సంతోషమైనప్పటికీ దాని అమలు కోసమే ఆయన ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండ్రు. మన తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ. అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నది. కేంద్రం వెంటనే ఈ చట్ట సవరణకు సంబంధించిన ఒక హామీ లేదా ఈ చట్టాన్ని చేస్తాము,
కులగణన చేస్తాము అనే ఒక హామీని ఇచ్చే మార్గాన్ని సూచించి అతని ఆమరణ నిరాహార దీక్షని విరమింపజేసే ప్రయత్నం చేయాలి. అతనికి ఏమైనా ముఖ్యంగా తెలంగాణలో అలజడి వేస్తుంది కాబట్టి అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉన్నది. కాబట్టి తాత్సారం చేయకోకుండా రోజు రోజుకు అతని ఆరోగ్యం క్షీణించిపోతుంది. ప్రతి వ్యక్తి పోరాటం ఈ సమాజానికి అవసరం. అలాంటి వ్యక్తులను కాపాడుకోవటం మన బాధ్యత. కాబట్టి వెంటనే అతనికి సంబంధించిన డిమాండ్లకు సంబంధించిన అంశాన్ని అతని దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో ఇప్పించటమా, మీరేమన్నా హామీ ఇవ్వటమా చేసి అతన్ని కాపాడుకునే చర్యలు చేపట్టాల్సిందే జై స్వరాజ్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర ప్రజలారా, మీ అందరికి కూడా వ్యక్తులుగా, సంస్థలుగా, వ్యవస్థలుగా అతనికి మద్దతు చేస్తూ మీరు అండగా నిలబడాలని కోరుతున్నాం. సిద్ధేశ్వర్ గారు మీకు కూడా తెలియజేస్తున్నాం. ఆరోగ్యం ప్రధానం, ప్రాణం ప్రధానం. ప్రాణం పోయిన తర్వాత ఏమీ సాధించలేదు, ప్రాణం ఉండే సాధించాలి. కాబట్టి మీరు కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ డిమాండ్ సాధనలో ముందుకు పోతారని, మీ వెంట మేము ఉంటామని తెలియజేస్తున్నాం. జై స్వరాజ్.